హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోటల్ తలకాయ కూర ఎలా తయారు చేయాలో విధానం తెలుసుకుందాం. ముందుగా మనము మటన్ని ఇలా బాగా క్లీన్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా కడిగేసుకొని మనము దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇలా బాగా కలబెట్టాలి. ఇలా కలిపేసి సాల్ట్ పసుపు వేసి కలిపేసాము. మూత పెట్టుకొని కొద్దిసేపు నానబెట్టాలి. బాగా ఉప్పు పట్టేలాగా మనము ఇలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉండాలి. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు తయారు చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఇలా మనం సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, మనం మిక్సీకి వేసుకునేసాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకటి పెద్దది, టమాటో ఒక 2, కొత్తిమీర తగినంత, దాన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. టమాటో, ఆనియన్స్, కొత్తిమీర. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడయ్యాక మేము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఆయిల్లో ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగేలా చూసుకోవాలి. ఆనియన్స్ వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఆయిల్లో వేసుకుందాం. పసుపు, సాల్ట్ వేసి మనము ముక్కల్ని బాగా ఉప్పు పట్టేలాగా నానబెట్టుకున్నాం కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. అడుగంటకుండా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇమిరేంత వరకు మనము విజిల్ పెట్టకూడదు. అప్పుడు ముక్కకి ఆ సాల్ట్ అనేది బాగా పడుతుంది. ఇలా బాగా కలిపేసుకొనేసి మనము ఇప్పుడు విజిల్ లేకుండా బాగా వాటర్ అంతా ఇమిరే వరకు మనము విజిల్ లేకుండా మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొనేసి
వాటర్ అంతా ఇమిరేదాకా మనము బాగా వాటర్ ఇమిరేంత వరకు మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మూత తీద్దాం, కుక్కర్ మూత తీద్దాము. వాటర్ అంతా ఇమిడిపోయేలాగా మనము కుక్ చేసుకోవాలి. వాటర్ ఇమిరిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు ఇంకా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అంతా ఇమిడిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఉన్నది, వాటర్ ఉన్నది. ఇంకా మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకునేసాం. ఇప్పుడు మనం మూత తీసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. చూడండి, వాటర్ అంతా ఇమిడిపోయింది. బాగా కలిపేసుకొని ఇప్పుడు కారం పొడి 1 స్పూను, కారపొడి, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, బాగా ఆయిల్లోనే మసాలా అంతా ఆయిల్లోనే మనము రోస్ట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకునేద్దాం. బాగా ఆయిల్లో రోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసుకొని వెళ్దాం. మనము వాటర్ వేసుకొని వెళ్తాము. వాటరు మనకు తగినంత వాటర్ వేసుకోవాలి, ముక్కలు బాగా ఉడికేలాగా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 3 విజిల్ వచ్చేంత వరకు మనము మూత పెట్టేసుకుందాం. మూడు విజిల్ వచ్చేసాయి. ఇప్పుడు ముక్కలు ఉడికాయో లేదో చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసాము. అప్పుడు ఉడికిపోయాయి, మటన్ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు మటన్ మసాలా పౌడర్ వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. బాగా కలిపెట్టేసుకుందాము. మటన్ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అలాగే ఉడకనిలాగా కుక్కర్ విజిల్ లేకుండా మూత పెట్టేసుకున్నాం. మటన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పొట్టేల తలకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.